వెల్కమ్ బ్యాక్ టు లెఫ్టర్లోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూసేసేయండి. మార్నింగ్ నుంచి నేను ఆఫ్టర్నూన్ దాకా ఏం చేస్తాను, ఏం కుకింగ్ చేస్తాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానమాట. ఫస్ట్ అయితే ఇంట్లో దీపారాజన అయిపోయింది. 5కే లేసేస్తాను అనమాట. కార్తీక మాసం కాబట్టి 5 కల్లా పూజ అయితే అయిపోతుంది. అంటే 4:30కి అట్లా అయితే లెగుస్తానమాట. ఇంకా పూజ అయిపోయాకైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్లో అయితే పూజ చేసేసాను. ఇప్పుడైతే బయట దీపాలు అయితే పెడదామని బయటకు వచ్చాను అనమాట. అసలు అయితే డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను, కానీ పక్కనే గుడి ఉండడం వల్ల ఆ మైక్కి సౌండ్ ఇది మొత్తం బ్యాలెన్స్ అవ్వట్లేదు అనమాట, నా సౌండ్ ఇది. అందుకనేసి మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ అంతా తీసేసి నా ఒరిజినల్ వాయిస్ అంతా తీసేసి వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. లేదంటే అసలు ఒరిజినల్ వాయిసే ఉంది. ఆ మైక్ సౌండ్కి నేను వినిపిస్తుందేమోలే అనుకున్నాను, కానీ అసలు వినిపించలేదనమాట. ఇంక అందుకని గుడికి కూడా వచ్చేసాను. నేను చెప్పాను కదా, డైలీ కార్తీక మాసం అయితే టెంపుల్కి అయితే వెళ్తాను అనమాట. టెంపుల్కి వెళ్ళేసి ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను. పూజ కూడా చేసేసుకున్నాక కాసేపు అయితే కూర్చున్నాను. అక్కడ అభిషేకం అయితే జరుగుతుంది అనమాట గుళ్ళో. అందుకని కాసేపు కూర్చొని 6ంటికి అట్లా అయితే ఇంటికి వచ్చాను అనమాట. అక్కడ అభిషేకం చేసిన విభూది అయితే ఇస్తారు డైలీ. ఆ విభూది కూడా తీసేసుకొని కొంచెం ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చి ఇంక ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేసేసేయాలి. మా బాబు ఈ మధ్య రోజు డైలీ తీసుకొని వెళ్తున్నాడు అనమాట క్యారేజీ తనతో పాటే. అందుకనైతే మార్నింగే వంట అయితే చేయాల్సి వస్తుంది అబ్బాయి కోసం. అందుకని ఈరోజు సాంబార్ పెడదాము అనుకున్నాను అనమాట. సాంబార్ పెట్టేసుకొని బెండకాయ పకోడీ అయితే చేద్దాము అని అనుకున్నాను. అందుకని సాంబార్ కోసం ఫస్ట్ అయితే కందిపప్పు కడిగి పెట్టేసుకున్నాను అనమాట. పొయ్యి మీద అది ఉడుకుతూ ఉండిద్దని. ఇంకా వెజిటేబుల్స్ అయినా కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా అది కూడా సాంబార్ తాలింపు అయితే వేసేస్తాను అనమాట. సాంబార్ ఒక పక్కకు ఆగుతూ ఉంటే ఇంకా పప్పు కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికింది. 3 విజిల్స్ అట్లా వచ్చేసాయి అనమాట. ఇంకా ఒక 1 విజిల్ ఇస్తే ఇంకా కట్టేసేయచ్చు అంతే. ఇంకంతే. నాకు ఎట్లా జీరా వాటర్ తాగే అలవాటు ఉంది కాబట్టి జీరా వాటర్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. జీరా వాటర్ కూడా కాగాక అప్పుడు రైస్ కూడా పెట్టేసుకుంటాను. నేను జీరా వాటర్ తాగేలోపు ఈ లోపు అయితే రైస్ ఉడుకుతుంది అనమాట. ఇట్లా నేను డే మొత్తం నా డైలీ ఇట్లా అయితే అవుతుంది. పప్పు కూడా ఉడికింది. అందుకని ఎనుపుకునే పని కూడా లేకుండా అయితే మెత్తగా ఉడికింది అనమాట. ఇంక వెళ్ళే ముందు జీరా వాటర్ తీసుకొని వెళ్ళే ముందు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇడ్లీ పిండి అయితే కలుపుకుంటున్నాను. నైటే రుబ్బాను అనమాట ఇడ్లీ పిండి. అందుకని సాల్ట్ ఏం కలుపుకోలేదనమాట. ఇంక ఇడ్లీ పిండి కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకైతే చింతపండు వాటర్ ఇవన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టి అయితే వెళ్ళిపోతున్నా అనమాట. సాంబార్ జీరా వాటర్ పోసేసుకొని ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇంక ఇన్ని తాగేలోపు కొంచెం అన్నము అంతే సాంబార్ 2 ఉడుకుతాయి అనమాట. అందుకని నేనైతే చాలా కష్టం జీరా వాటర్ తాగాలంటే, కానీ తాగుతానన్నమాట. ఎందుకు ఎనర్జీ ఇట్లా అనేది అయితే. కానీ వేడి అస్సలు పట్టదు నాకు. లైట్ వేడిగా ఉంటేనే తాగుతాను. మరీ వేడి అయితే తాగలేనమాట. అందుకనే నాకు టైం పడుతుంది జీరా వాటర్ తాగడానికి. ఇంకా సాంబార్ కూడా అయిపోయిందనమాట. నేను తాగొచ్చేలోపు రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నీరు తెస్తుంది అనమాట. మూత పెట్టేశాను. ఇంకా తాలింపు పెడుతుంటేనే మా బాబు అయితే లేచాడు. ఈరోజు నేను లేపక ముందే లేచాడు అనమాట. 7:30కే లేచాడు. వచ్చి గుడ్ మార్నింగ్ మమ్మీ అని అయితే చెప్తున్నాడు అనమాట. ఇంకా అందుకని వెళ్ళు నేను వస్తున్నానులే, ఇడ్లీ పెడతాను, రెడీ చేపిస్తాను అనేసి అనమాట. ఇంకా అందుకని వెళ్ళిపోయాడు. ఇంకా తాలింపు పెట్టగానే ఫస్ట్ అయితే ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసేయాలన్నమాట. ఇడ్లీ ఏముంది, వాటిని రెడీ చేసి వచ్చేలోపు అయితే అయిపోతుంది. కొబ్బరి చట్నీ ఆల్రెడీ ఉంది, అందుకని నేను చట్నీ అయితే చేయట్లేదు ఈరోజు. ఇంకా అంతే. సాంబార్ కూడా తాలింపు పెట్టేస్తున్నాను కదా, ఇంగువ ఇవన్నీ వేసేస్తా. నేను కంపల్సరీగా తాలింపులు అయితే ఇంగువ వేసేస్తాను అనమాట. అందుకని ఇంగువ ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసి సాంబార్లో కూడా వేసేసాను. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు సాంబార్ అయితే చాలా బాగా కుదిరింది అనమాట. ఇంక ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను అనమాట. బాబు కోసం ఇడ్లీ పెట్టేసి ఇంకా వెళ్ళిపోయి వాడిని రెడీ చేసి ఇంకా అయ్యేలోపు 8:30 అలా అయితే అయిపోతుంది అనమాట. మార్నింగ్ అయితే బాబుని 7:45 అలా లేపుతా అనమాట. కానీ ఈరోజు పెందలాడే లేచాడు. నైట్ ఎర్లీగా పనుకున్నాడు. అందుకని ఇంకా స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి ఇంక ఇట్లా పూజ అయితే చేస్తున్నాడు. ఆల్రెడీ నేను చేశాను, కానీ వాడు వెళ్ళేటప్పుడు మాత్రం కడ్డీలు కానీ ఇట్లా జ్యూస్ స్టిక్ కానీ ఏదో ఒకటి వెలిగిస్తాడనమాట. ఇంకా వెలిగించి దండం పెట్టేసుకుంటాడు. నేనైతే లంచ్ బాక్స్ మా బాబుకి ఏం చేశాను చెప్తానండి. సాంబార్ రైస్ అయితే చేశాను కదా, దానికి చిప్స్ అయితే పెట్టేశాను అనమాట. స్నాక్స్కి ఇడ్లీ కొంచెం తాలింపు లాగా పెట్టేశాను అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉండడానికి, వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉండి ఇద్దని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్నాక్స్ అలా తెచ్చుకుంటకుండా ఇట్లా టిఫిన్ తెచ్చుకుంటున్నారంట. అందుకనేసి నన్ను కూడా పెట్టమంటే మొన్న కూడా అట్లా పెట్టాను. ఆ వీడియో ఇంకా ఎడిటింగ్ చేయలేదు. ఆ వీడియో ఎడిటింగ్ చేసాకైతే పెడతాను అనమాట. ఇంక ఈరోజు అయితే ఇట్లా ఇడ్లీని తాలింపు వేసేసాను. మేము రాగానే కూడా వదిలేసి స్కూల్ దగ్గర దింపేసి వచ్చాక మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. ఎట్లానో సాంబార్ చేశాను కాబట్టి సాంబార్ విత్ చట్నీ వేసుకొని అయితే తిన్నామన్నమాట. ఇడ్లీ బెండకాయలు కూడా కట్ చేసా అని చెప్పాను కదా, బెండకాయల పకోడీ కోసం ఇంకా అదే కలుపుతున్నాను అనమాట. ఇది కలుపక ముందు నేను అంట్లతో వేసుకున్నాను, అంతే బట్టలు ఉతికి
చేసుకున్నాను. నీళ్ళు వస్తే నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను అనమాట. అప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఈ షూట్ చేయడం అయితే కుదరలేదు. ఇంకా ఛార్జింగ్ పెట్టేసుకొని ఆ పనులన్నీ చేసేసుకున్నాను. ఇది చేసేసరికి అయితే 12 అట్లా అయిందనమాట టైం వచ్చేసి. తింటాము అనంగా అయితే చేశాను, ఎందుకంటే వేడివేడిగా బాగుంటాయి కదా సాంబార్లోకి అనేసి అయితే. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇది కూడా ఫుల్ వీడియో తీసాను, ఎడిటింగ్ చేశాక అయితే పెడతాను అనమాట. ఒకసారి చెక్ చేసేసేయండి. మ్యాక్సిమం టుమారో పెట్టడానికి అయితే ట్రై చేసేస్తాను. ఇంక ఇట్లా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. బెండకాయ పకోడీ చాలా బాగుండిద్ది. మనకు పెళ్ళిళ్ళ స్టైల్లో పెడతారు కదా బెండకాయ పకోడీ, దొండకాయ పకోడీ, అట్లా అనమాట. ఇదైతే చాలా బాగుండిద్ది, బాగా కుదిరింది. ఈరోజు సాంబార్ ప్లస్ ఫ్రై రెండు బాగా కుదిరాయి అనమాట. ఇంక వీటితో పాటు కొన్ని వడియాలు కూడా వేయించాను. మా హస్బెండ్ కోసం వడియాలు తీసుకొని వెళ్తారు ఆఫీస్కి అన్నట్టయితే వడియాలు కూడా వేయించేసాను అనమాట పనుల పనిగా. ఇంకా ఎట్లానో ఆయిల్ హీట్ ఉంది కదా అని పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయించేసాను. వేయించి అందులో వేసాను అనమాట. మధ్య మధ్యలో తింటుంటే చాలా బాగుండేది. వీడియో నచ్చిందా కమెంట్ చేసేసేయండి. బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. మా బావది ఈ రోజు అయితే ఈ వీక్ అంతా సెకండ్ షిఫ్ట్ అనమాట, అందుకని ఆఫ్టర్నూన్ అయితే వెళ్తారు. ఇంకా సాంబారు అంతే, బెండకాయ ఫ్రై, కొంచెం రైస్, పెరుగన్నం, వడియాలు అయితే పెట్టేశాను. ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి, ఇంతే సపోర్ట్ చేసేసేయండి. మరి బాయ్.